సో 10:30కు విచారణ ప్రారంభం అవుతుంది అంతే సమాచారం అందుతున్న నేపథ్యంలో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. మరోవైపు మా కరెస్పాండెంట్ సతీష్ న్యూస్ రూమ్ నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, లడ్డు వివాదంపై విచారణ ఇవాళకి వాయిదా పడిన విషయం తెలిసిందే. 10:30 విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యం. ఇప్పుడు మన వెంకటేష్ ఇచ్చిన అప్డేట్స్ మీరు కూడా చూసే ఉంటారు. సో అనేక అంశాలు, చాలా సున్నితమైన అంశంపై చేయరాని వ్యాఖ్యలు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఇవాళ కేంద్రం సూచనలతో సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ దిశగానే వెళ్ళబోతోంది అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయని మనకి వెంకటేష్ ఇచ్చిన అప్డేట్. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఈరోజు 10:30 గంటలకు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, చెప్పినటువంటి అబద్ధాల నేపథ్యంలో చంద్రబాబు వేసినటువంటి సిట్ దర్యాప్తు ఆగిపోయింది. ఏదైతే గత నెల 25వ తేదీన సిట్ దర్యాప్తు ప్రారంభమైనప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దర్యాప్తును ప్రభావితం చేసేలాగా వ్యాఖ్యానించడం, ఆ కల్తీ నెయ్యి వినియోగించారంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సో ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆ సిట్టు ఆ దర్యాప్తు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చర్చ సర్వత్రా సాగింది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని మొన్న జరిగినటువంటి సెప్టెంబర్ 30వ తేదీన జరిగినటువంటి విచారణలో స్పష్టం చేసింది. సో దీంతో ఆ కేంద్ర ప్రభుత్వం ఆ సొలిసిటర్ జనరల్ని అభిప్రాయం అడిగింది ఎటువంటి విచారణ కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అన్నది ఒక ఉత్కంఠ. ఎటువంటి దర్యాప్తుకు, ఎందుకంటే ఆ వేసినటువంటి పిటిషన్లు స్వయంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని తన పిటిషన్లో డిమాండ్ చేశారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, అది అటువంటి అవాస్తవాలు చెప్పారు కనుక దానిపైన విచారణ జరపాలన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఒక విస్తృతమైనటువంటి విచారణ జరిగితే కానీ నిజ నిర్ధారణ ఇందులో జరగదు. ఇప్పటికే టీటీడీ చాలా స్పష్టంగా చెప్పింది ఆ లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదన్న అంశాన్ని. అదేవిధంగా సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు మొన్న విచారణ సందర్భంగా వేసింది. ఆ ప్రశ్నలకు ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా మాట్లాడారు, ఎటువంటి ఆధారాలు లేకుండా అన్న ఆ ప్రశ్న వేసింది. అదేవిధంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్న అంశం తెలియదా అని ప్రశ్నించింది. మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి అని కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆ రోజు ప్రశ్నించింది. వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటన ఎలా చేస్తారంటూ చంద్రబాబు వైఖరిని ఆ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారు కదా, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారంటూ కూడా ప్రశ్నించారు. సో ఇప్పుడు కూడా అదే అంశాలకు సంబంధించి టీటీడీ ఆ తరపున ఆ వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లోద్రా కూడా ఆ నెయ్యిని వినియోగించలేదని, లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదన్న అంశాన్ని సుప్రీంకోర్టులోనే చెప్పారు. సో ఇప్పుడు వివాదం అంతా కూడా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఒక అబద్ధపు ప్రకటన వల్ల ఈ వివాదం మొదలైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలే కారణం. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపాటు మొదలైంది. ఎటువంటి విచారణకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఆ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అబద్ధమని టీటీడీ ఈవో సుప్రీంకోర్టులో కూడా తన లాయర్ తరపున చెప్పినటువంటి నేపథ్యంలో ఎటువంటి దర్యాప్తుకు ఆదేశిస్తుందన్న ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి సతీష్, ఇప్పుడు టీటీడీ ఈవో వచ్చి ఆ నెయ్యి ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది వనస్పతితో అని చెప్పారో అది వాడలేదని ఆయన చెప్తున్నారు. అయితే వీళ్ళ తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న సిద్ధార్థ లూద్రా కూడా ఆ నెయ్యి వాడలేదని చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, మరోవైపు సుప్రీంకోర్టు ప్రశ్నలే తిరిగి ప్రశ్నిస్తున్న వైనం. సో ఇటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు కానివ్వండి, నిన్న పవన్ కళ్యాణ్ కానీ ఎటు వెళ్తుంది, భక్తులు ఏ రకంగా చూడాలి? మొత్తం దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం దాన్ని భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు మొత్తం ఈ యావత్ ఉదంతాన్ని. ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ మూడు పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి మూడు పార్టీల వైఖరి అన్నది ఇప్పుడు ఆక్షేపణీయంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు సిట్ విచారణ వేసి దాంతోనే సరిపెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి కనిపిస్తూ ఉంటే సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని కూడా స్వయంగా ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుపట్టినటువంటివైనా, మరొకవైపు నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సుప్రీంకోర్టుని
డైరెక్ట్ చేసేలాగా వ్యాఖ్యలు చేయడం అన్నది. సో ఒక సుప్రీంకోర్టు ఆధారాలు లేనటువంటి ఒక అంశం పైన ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి భాగస్వాములు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నటువంటి భాగస్వాములు ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలనే తప్పుపట్టే పరిస్థితికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆధారాలు లేవన్న అంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడిని రాజకీయాల్లోకి లాగి రాజకీయాలకు దూరంగా ఉంచానని చెప్తే దాన్ని కూడా తప్పు పడుతున్నటువంటి వైఖరి అటు పురంధేశ్వరి కానీ పవన్ కళ్యాణ్ కానీ తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక అబద్ధాన్ని చెప్పిన తర్వాత ఆ అబద్ధాన్ని కప్పుపిచ్చుకోవడానికి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు అన్న అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే వీటన్నిటికీ సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్నదే ఒక సమాధానంగా మారబోతుంది. సుప్రీంకోర్టు ఎందుకంటే సిట్ దర్యాప్తుకి సంబంధించి ఇప్పటికే నిలిపివేసింది. సిట్టు ఆ డీజీపీ కూడా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆ కేసు విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తు నిలిచిపోయింది. సో ఇప్పుడు ఆ సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పిన తర్వాత ఎటువంటి దర్యాప్తు జరగబోతుందన్న అంశం అయితే చాలా ఒక ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా టెన్షన్గా ఎదురు చూస్తుంది ఏం చెప్పబోతుంది అన్నది. ముఖ్యంగా ఆ కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు మాత్రం దీనిపైన ఒక విస్తృతమైనటువంటి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఒక నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు తిరుమల లడ్డు విశిష్టతను, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి విశిష్టతను దెబ్బతీసేలాగా వ్యవహరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదా సుప్రీంకోర్టు పరిధిలో దర్యాప్తు జరగాలని ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సతీష్, ఇప్పుడు ఇటీవలకు చూసుకుంటే కనుక మన 4-5 రోజుల నుంచి పరిణామాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన రాగం మారుస్తూ ఉన్నారు. ఇది ప్రసాదంలో వాడలేదు, అయితే ఎక్కడ వాడారు అనేది తర్వాతి అంశం అని ఆయన మాట్లాడిన పరిస్థితి చూసాం. సో అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇది ప్రసాదానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది సనాతన ధర్మం అంటూ ఆయన కూడా ఈ టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో సుప్రీం దీన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యల్ని వీళ్ళ తీరుతెన్నుల్ని అనుకోవచ్చా? సెకండ్ థింగ్, కేంద్రం సూచన అడిగిన నేపథ్యంలో నిన్న 3:30కు సమయం కోరిన తుషార్ మెహతా ఇవాళ 10:30కి కేంద్రం నుంచి ఏదైనా సూచన అందింది అనుకోవచ్చా? ఈ ప్రాసెస్లో న్యాయశాఖ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అక్కడి నుంచి కూడా డైరెక్షన్ రావాలి అనేది కూడా వినిపిస్తోంది. దాని గురించి అని చెప్తారా? ఖచ్చితంగా నిన్న స్వయంగా సొలిసిటర్ జనరల్ కోరిన మేరకే ఈ రోజుకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని ఆ సొలిసిటర్ జనరల్ ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా తర్వాత విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరొక వైపు రాజకీయంగా చూస్తే చంద్రబాబు వైఖరి వరుసగా ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయ్యి దీనిలో ఉన్నటువంటి వాస్తవాలపైన చర్చ జరుగుతూ, నివేదికలపైన చర్చ జరుగుతూ అక్కడ అసలు కల్తీ జరగలేదన్న అంశాన్ని చాలా స్వయంగా టీటీడీ ఈవో ఇచ్చినటువంటి నివేదికలు వెల్లడైన నేపథ్యంలో వరుసగా చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో రోజుకోలా మాట్లాడుతూ స్వయంగా సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి స్టేట్మెంట్కి తర్వాత వరుసగా ప్రతిరోజు మారుస్తూ వచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా అందరూ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా రాజకీయానికి దేవుడిని వాడుకోవాలని చూసి భంగపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి రోజు అయితే సెప్టెంబర్ 18న ఏకంగా ఆ తిరుమల లడ్డు ప్రసాదాన్ని నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించి తయారు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక దశాబ్దాలుగా భక్తుల విశ్వాసం నెలకొన్నటువంటి తిరుమల లడ్డు ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలాగా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన ఆధారాలు వెల్లడించమని భక్తులు డిమాండ్ చేసినప్పుడు ఒక నివేదికను తీసుకొచ్చారు. ఆ నివేదికలో అందులో కూడా ఎక్కడ కూడా ఆ నివేదిక పైన జూలై 23న వచ్చినటువంటి నివేదిక పైన టీటీడీ ఈవో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పినటువంటి నివేదికను తర్వాత చంద్రబాబు స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 20న దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయడం, మార్చి స్టేట్మెంట్ ఇవ్వడం. కానీ రిటర్న్గా వచ్చేసరికి ఎక్కడ కూడా లడ్డు ప్రసాదం కల్తీ అవ్వలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా టీటీడీ ఈవో నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చంద్రబాబు వైఖరి, చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి. సో దాన్ని రాజకీయంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు తర్వాత ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తామని ఇప్పుడు దాని నుండి ఒక లడ్డు ఇష్యూని కాకుండా మిగిలిన వ్యవహారాలన్నిటి కూడా మాట్లాడుతూ దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్లో చాలా స్పష్టంగా చంద్రబాబు తన రాజకీయం కోసం తిరుమల లడ్డు విశిష్టతను పనంగా పెట్టారన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. రైట్ సతీష్, మరి ఎంతోసేపు లేదు, 15 నిమిషాల్లో విచారణ ప్రారంభం కానుంది. ఏ రకమైన డైరెక్షన్స్ సుప్రీం నుంచి వెలువడతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్ సతీష్.